నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి నాతో పాటు చేస్తున్నాను. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశములకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది ప్రార్థన చేశారు కనుక ప్రార్థన చేయడం లేదు. మరొకసారి అది ధన్యతను ఇచ్చినటువంటి దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి విశాలమందు మమ్మల్ని ఇలా నిలబెట్టి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి సుధాయి గారికి అమ్మగారి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక దైవజనులు రాజులకు అమ్మగారి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి మధ్య ఉన్నటువంటి ఆశీర్వాదం అందరూ కూడా వందనాలు. చేరినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. 10 నిమిషాల త్వరగా దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు బానిసలుగా బ్రతికినటువంటి తర్వాత వారి మూడుగులను జ్ఞాపకం చేసుకుని మోషే ప్రవక్త ద్వారా వారిని పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి నడిపించడానికి దేవుడు కోరుకుని ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఈ జాతి ప్రజలందరూ ఉన్నారట. నిజానికి 7 గంటలు అవలేదుగా నేను ఈ మాటలు చెప్పినా మీరు కదలకుండా వింటూనే ఉంటారు. అది ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. అంత విలువైనటువంటి విషయాలు కనబడుతుంది. ఇక్కడ మనకి రూల్ ప్రకారంగా ఈ పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీయులు, కనానీయులు, అమోరీలు అనేటువంటివి ఇక్కడ 6 కనబడుతున్నాయి లేఖనాల్లో. అంటే కొన్ని ఈనాడు పేపర్ లోపల రాస్తాడు, మ్యాట్రో సాక్షి లోపల రాస్తాడు, అందులో జ్యోతి ఆమె కొంచెం డిఫరెంట్ అట్లా బైబిల్లో కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు కావాలని అప్రస్తుతంగా అక్కడ ఆప్ చేస్తూ ఆ విషయాన్ని ఇంకొక చోట కంటిన్యూ చేస్తూ అట్లా చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆపోజిట్ గా ఉండదు బైబిల్ ఎప్పుడు కూడా, ఒకదానికోటి అనుసంధానముగా. ఎందుకంటే ఆత్మదేవుడి యొక్క ప్రేరణ ఇదంతా రాయడానికి. అందుకని ఒకదానికొకటి ఖండనగా ఉండదు, కనిపిస్తుంది అలా ఉన్నట్లు. కానీ శోధన సహించేవాడు ధన్యుడని బైబిల్ చెప్పింది. మరి అదే బైబిల్ శోధన కోసం ఏం చెప్పింది? శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ఉండి ప్రార్థించమని. ఇప్పుడు క్రైస్తవులు దేని కొరకు ఉండాలి చెప్పండి? శోధనలు కలిగి ఉండుటకు మనము మెలకు కలిగి ప్రార్థన చేయాలా? శోధనలో ప్రవేశించుకోవడానికి, లేదంటే రాని శోధన రాని ఎదిరిస్తాను జయిస్తానని ప్రార్థన చేయాలా? అంటే స్టడీస్, ప్రైమరీ ఎల్కేజీ స్టడీస్ ఉన్నట్టుగా, పీజీ స్టడీస్ ఉన్నట్టుగా చిన్నపిల్లలకి అప్పుడే రక్షింపబడినటువంటి వారికి శోధనలు ప్రవేశింపకున్నట్లు మెలకు కలిగి ప్రార్థించాలి. రక్షింపబడి సంవత్సరాలు అయిన తర్వాత కూడా శోధనలో పడకుండా మెలుగులు ప్రార్థిస్తే ఆయన మనల్ని మీరు ఏం నేర్చుకున్నారు ఎంతకాలం అని మనం చూస్తే నవ్వుతారు. మనం శోధనలకు మెలకు కలిగి ప్రార్థన చేసే సమయం కాదు ఇది, శోధనను ఎదిరించే సమయం ఇది. హల్లెలూయా. సో ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం. త్వరగా సమయం లేదు కనుక మేము అవర్ ఎక్స్ప్రెస్ లో తీసుకెళ్తాను. అలాగే మా సమయం కూడా పైన చాలా స్పీడ్గా ఉంది. ఇప్పుడు మాది కూడా దగ్గరలో ఉంది, మేము కూడా స్పీడ్గా పరిగెత్తలేదు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడే నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీలు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీయులు 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలని, వారిని నిర్మూలన చేయవలను, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కదిలింపకూడదు. అదే ఇక్కడ ఏం చెప్పేసాడు? 7. ఇక్కడ గిర్గాషీలు అనేటువంటి వాడు ఇక్కడ యాడ్ అవుతుంది. ఆ మూల వాక్యంలో మనకి యాడ్ అవుతుంది. హల్లెలూయా. అయితే ఈ రోజు మనం వింటున్నటువంటి విలువైన సందేశం ఏంటంటే 7 జాతులటువంటి ప్రజలు పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కనాను దేశంలో ఉన్నారట. ఇప్పుడు అక్కడికి వెళ్తే రండి బాబు సంతోషం. సుధాయి గారు మమ్మల్ని ఆహ్వానించుకున్నట్లుగా ఈ 7 జాతి ప్రజలు ఇశ్రాయేలుని ఆహ్వానించుకున్నారా? ఏమి లేదు. ఇక మొత్తం ఏలాడతారు. అసలు తలకి తీసి ఇంకో గుమ్మానికి ఏలాడుతుంది అన్నమాట. మెడకాయ చోట తలకాయ చోట ఉంటుంది. మరి ఎట్లా స్వాధీనపరచుకోవాలి? 7 మన ఫస్ట్ మెసేజ్ చెప్పాను. దేవుడు ఉన్నారు మొట్టమొదటిగా, ఆ తర్వాత కెరూబులు ఉన్నారు, సెరాఫులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. లాస్ట్ మనం నుండి దేవుడి నుండి మనం లెక్కేస్తే 7. సృష్టి దినములు 6 దినములు చేసి 7వ దినాన్ని దేవుడు
విశ్రమించాడు. వారానికి రోజు 7. అందుకే 5వ ధర్మంలో కూడా 7 కొండలను ఎందుకు పెట్టారనుకున్నారు? 7 అనేటువంటి సంఖ్య ఒక సంపూర్ణతమైనటువంటి దానికి సాదృశ్యము. హల్లెలూయా. సో అంతేకాదు, ప్రతి నిబంధనలు అపోస్తులైనటువంటి పౌలు కూడా ఈ 7ను గురించి మనకు ప్రాముఖ్యమైన సంగతిని నేర్పిస్తున్నాడు. రోమా పత్రిక 8వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే, రోమా పత్రిక 8:35, క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపు వాడేవుడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనం ఎడబాపున. హల్లెలూయా. క్రీస్తు ప్రేమలో ఉందంట మనల్ని ఎడబాపడం అంటే మనం దూరపరచడం, ఇబ్బంది పెట్టడం. ఇక్కడ కూడా మళ్ళీ 7 ఉన్నాయి. అన్నేనండి, కరువు, ఖడ్గం, వస్త్రహీనత, శ్రమ, హీనత, ఉపద్రవం ఎన్ని కలిపి మళ్ళీ 7. హల్లెలూయా. అక్కడ కనానీయులు 7 జాతులను, ఆ ఇశ్రాయేలు 7 జాతి ప్రజలను హతమార్చకపోతే వాళ్ళు పాలు తేళ్లు ప్రవహించే దేశం రాదు. ఇక్కడ ఈ రోజు కొత్త నిబంధన ప్రకారంగా మనం క్రీస్తు ప్రేమను పొందనంత ఈజీ కాదు. వెళ్ళి పాట ద్వారా ప్రేమ పాట పాడతాం, ప్రార్థనలో ప్రేమను వ్యక్తపరుస్తాం, వాక్యంలో ప్రేమ కోసం మాట్లాడతాం. కానీ పాట ప్రేమ, ప్రార్థన ప్రేమ, వాక్యము ప్రేమ మన జీవితంలో ఇతరులకు కనబడాలంటే ప్రతి క్షణము చచ్చిపోయి బ్రతకాలి. హల్లెలూయా. అంత సామాన్యమైనది కాదు క్రీస్తు ప్రేమ. ఎందుకంటే పాస్టర్స్ ఒప్పుకోరు, సంఘం ఒప్పుకోరు, తోటి వారు ఒప్పుకోరు. ఎంతగా దేవుడిని ప్రేమిస్తుంటే యాక్సెప్ట్ చేయరు ఎవరు. వీళ్ళే ప్రేమిస్తున్నారా, మేము ప్రేమించట్లేదా, మాకు తెలియదా వాక్యం, మేము నమ్ముకోలేదు దేవుడిని అని నిన్ను క్రీస్తుని అధికంగా ప్రేమిస్తే ఒప్పుకోరా. మార్నింగ్ నా జీవితం కూడా అంతే. వాక్యంలో చెప్పారు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని. వాక్యాన్ని తగినట్లుగా ఒక శిష్యుడు ఎలా ఉండాలో అలా బ్రతికను నా జీవితంలో. అలా బ్రతికినందుకే భయంకరమైనటువంటి అంటరాని వాడినిగా అయిపోయిన జీవితంలో. నిజానికి జోసెఫ్ అందరికి సింపుల్గా నవ్వుతూ ఆమె కనపడతారా? నా జీవితం భయంకరమైనటువంటి జీవితం. నేను అనుకుంటాను మరణం వస్తే నాకు అది ఆనందం, పరమానందం. మరణం వస్తే అంటే ఆలోచించండి, అంత అక్రమానికి, అన్యాయానికి నేను బానిసైపోయి బలైపోయి బ్రతుకుతూ ఉన్నటువంటి జీవితం మాట నా జీవితం. కానీ బ్రతకాలనుకోవడానికి కారణం ఏంటంటే ఆ ప్రేమ మాట. ప్రేమే నన్ను కాపాడింది. 80 పాటల్లో దాదాపుగా ఒక 40 పాటలు నా పాటలు ప్రేమ పాటలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఈయన కీర్తన 34 దేహో ఉత్తమమైన రుచి చూచి తెలుసుకున్నాను. అమ్మ మార్నింగ్ సాక్ష్యం చెప్తే ఆ రుచి తెలిసింది, విడిచిపెట్టేది లేదు. అసలు సాధ్యము కాదు దేవుని ప్రేమను పొందడం. ఒప్పుకోరు. భర్తే ఎక్కువ ప్రేమిస్తే భార్య ఒప్పుకోదు, భార్య ఎక్కువ ప్రేమిస్తే భర్త ఒప్పుకోడు. ప్రేమించడం అంటే ఏంటి? మాట చెప్పడము, లేదా పాట పాడడం, ప్రార్థన ఉండడం అన్న. ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఆయన కొరకు బ్రతకడం. ఏ ప్రేమ అయితే దేవుడి నుండి పొందుతున్నావో ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి, ఎక్కువ చేయాలి. ఆ ప్రేమను కనబరచాలి. ఆ ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు నీ జీవితాన్ని సంఘంలో, సమాజంలో, కుటుంబంలో ఉండాలి. అది ఏమీ లేదు ఈరోజు మోడర్న్ క్రైస్తవులు. హల్లెలూయా. అందుకని అనే సమాజం క్రీస్తు వేరు. మహాత్మా గాంధీ అన్నాడు మాట, నేను కాదు. తన స్వీయ చరిత్రలో మహాత్మా గాంధీ జీవిత చరిత్ర చదివితే ఎవరైనా అయితే క్రైస్తు వేరు, వీళ్ళు వేరని చెప్పాడు ఆయన చనిపోతూ. ఆయన భగవద్గీత బైబిల్ ఉండదు ఆయన దగ్గర, ఎలా ప్రపడ కనీసం అట్లీస్ట్ ఈ క్రైస్తవులు మహాత్మా గాంధీ వ్యక్తులను రక్షణ పొందేలాగైనా చేయగలిగితే అన్నాడు. కనీసం ఆయనను ప్రేమించాలైనా క్రీస్తును ద్వేషించుకునే మానేవారు. మనం రక్షణ పొందడం సంగతి పక్కన పెడితే క్రీస్తుని ద్వేషించడం, స్వార్థం అడ్డగించడం ఈ పనైనా మానేసుకునేవారు. అలాగే క్రైస్తవులు ఎంతో మందిని రక్షణ పొందకుండా ఆటంకపరిచారండి. అందుకని మనం ప్రేమ పొందడం అంటే అర్థం చెప్పిన కొందరు రక్షణ పొందడానికి మనం ద్వారం అవ్వాలన్నమాట. ఆనాడు శాస్త్రులు పరిచయం ధర్మసంతులు ఏం చేశారు? ద్వారానికి అడ్డుబండగా ఉన్నారట. వీరు పోనీ వెళ్ళేవాడిని పోనీరు వారి ద్వారానికి అడ్డుబండగా ఉన్నారు. మధ్యస్వార్థ 23 మనకి లేఖనం కనబడుతుంది. అదే కనుక 7 అనేటువంటి సంఖ్య మనల్ని చూస్తుంది. అలాగే సామెతల గ్రంథాన్ని చూస్తే కనుక సామెతల గ్రంథం త్వరగా 24వ అధ్యాయము సామెతల గ్రంథము 16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. నీతిమంతుడు అంటే దేవుని కొరకు తొట్టుపాటు, బలహీనతలు, లోపాలు సహజం జరుగుతుంది. నీతిమంతుడిగా అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని దేవుని కొరకు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని యాక్సిడెంట్, స్పిరిచువల్ యాక్సిడెంట్స్ ఉంటాయి కొన్ని అన్ని. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్నప్పుడు కొన్ని యాక్సిడెంట్ అవుతాయి. ఫిజికల్ గా ఉండేవి వేరు, స్పిరిచువల్ గా ఉండేవి వేరు. అలాగే పడిపోతుంటే దేవుడు వదిలేస్తాడు తన భక్తులను, విడిచిపెట్టుడైనా.
7 మార్లు అంటే సంపూర్ణము అని అర్థం 7. అదే 7 సంఖ్య ఒక మాట చెప్తుంది లోకాసు వార్త 8వ అధ్యాయం. అందరూ ఏం చేసుకుని దయచేసి తర్వాత మీరు ధ్యానం చేసుకుంటే ఈ ఒక్క మెసేజ్ మీకు 1000 మెసేజ్లు అవుతుంది. నేను సవాల్ చేసి చెప్తున్నాను ఈ మాట. 8:2 లోకాసు వార్త 8:2. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టిపడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియు హేరోదు యొక్క గృహంలో పూజ భార్యకు మహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండేది. ఈ మగ్దలేని మరి ఎన్ని దయ్యాలట? 7 దయ్యాలు. పూర్తిగా తమ జీవితము ఈ దెయ్యముల చేత పీడించబడి జీవితం అంతా నాశనం అయిపోయింది. తర్వాత శిష్యుల ద్వారా దేవుడు ఆమెను స్వస్థపరిచిన తర్వాత ఆమె మొత్తం ఆస్తి అంతా మగ్దలేని మరి అంటే మగ్దలేనటువంటి గ్రామం అది. ఆ పేరు అని ఇంటి పేరుగా మారిపోయిందంటే మగ్దలేని మరి దెబ్బతో అపోస్తుల దగ్గరకు వచ్చి ఏసై దగ్గరకు వచ్చేసి జీవితం అంతా అక్కడ వరకు గడిపేసింది. ఈరోజు అలా లేదు. ఏ సొంత దొరికితే ఆ సొంత నుంచి వెళ్ళిపోతాం. ఎప్పుడు వెళ్ళిపోతాం, ఎప్పుడు ఉన్నా అంటే నచ్చడం ఇట్లా మాట. అందుకే సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుపుతున్నా. నేను చెప్తున్నాను, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూడదు కానీ ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ముగ్గురు ఏ విశ్వాసం అండి బాబు. ఆ ప్రతి ముక్కు మొక్కకపోతే అగ్నిగుండంలో వేసేస్తారని తెలిసినప్పుడు ఇలా 3 మనుషులు ఉంటే కనీసం 3లో ఒక్కరైనా సరే షడ్రక్ విన్నావా వాట మొక్కకపోతే తీసేస్తారంట. ఎందుకు వచ్చిందరా బాబు అనవసరంగా. ఏమన్నా విచారం చేయమన్నాడు కదా, దొంగతనం చేయమని ఏం చేయమని కదా, ఏదో ఒక నొక్కు వేసేయమని తప్పదు, మొక్కుతున్నాం మనం కాపాడండి అని ఏదో మనసులో ప్రార్థన చేసుకుని మొక్కేసుకోవచ్చు. కానీ వాడు ముగ్గురు కూడా ఏక మనసు కలిగి అగ్నిగుండంలోకి వెళ్తే ఈ రోజు దేవుడి పని కొరకు నమ్మకంగా పూనుకోనండి. రండి యథార్థంగా బ్రతుకుతాం ఆయన కొరకు, బ్రతికిన చచ్చిపోయిన ఆయన కొరకు అంటే లేదండి. అడిగడిగినా యథార్థత లేదు. నిజంగా ఈ రోజు అలాగే ఉంది పరిస్థితి. న్యాయం లేదు, ప్రేమ లేదు, అన్ని అబద్ధాలు, మోసాలు, అక్రమాలు కనబడుతుంది. అందుకే అక్రమం విస్తరించిన చేత అనేకులు ప్రేమ చల్లారని రాయబడింది మత్తయి సువార్త 24:13. హల్లెలూయా. ప్రేమ చల్లారిపోతుందంటే ఎందుకు? అక్రమం విస్తరిస్తుంది. నా మాట నెగ్గాలి, నాకేం తక్కువ, నాకు తెలియదా, ఇట్లా ఇగో. హల్లెలూయా. అన్నగారు కొన్నారని చెప్పారు, గంట కొట్టుకొచ్చారు రంజిత్ గారు. అందులో మొదటి రాశారు అదే వాటిని సిలివేయండి అనేటువంటి టైప్తో మొదటి పేజీ ఓపెన్ చేస్తూ ఉంటారు. అందరూ అహం ఇగో అనేటువంటి దాన్ని సిలివేయకపోతే సేవ జరగదు, సువార్త జరగదు, పని జరగదు కాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక అహం ఉంటుంది. ఈ అహాన్ని తగ్గించుకోవడానికి పూజ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ముగ్గురు చావడానికి లేదండి. నేను చెప్తున్నాను, యేసయ్య కొరకు బ్రతకడానికి పూనుకున్న నేను యేసయ్య కొరకు చావడానికి రెడీగా ఉన్నాను. హల్లెలూయా. అంటే చచ్చిపోవడం కొరకు దాని ఉద్దేశం కాదు. ఈ పని జరిగించడానికి ఆటంకాలు ఎవరో ఎదురవుతున్నా సరే, ఈ పని చేస్తే ఉద్దేశం వెళ్ళిపోతాను నేను అవతలలో అన్నా సరే, చావోదేవో తీర్చుకోవడానికి నేను నన్ను అప్పగించుకున్నాను దేవుడికి. హల్లెలూయా. కొంతమంది నా ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు చుట్టూ చాలా మంది చేయలేదు. నేను చెప్తున్నాను, బయటికి కనిపించేంత లగ్జరీగా, హ్యాపీగా, సంతోషంగా ఉండదు నా జీవితం. సముద్ర కెరటాలలాగా అభివృద్ధి చిన్న వయసే. ఆ చిన్న వయసులోనే జీవితం అంత బాల్యంలో అమ్మఒడికి దూరం అయిపోయాను. బాల్యంలోని నాన్న చేతికి దూరం అయిపోయాను. గుండెలో ఉన్న బాధ, కళ్ళలో కన్నీరు కనీసం ఒక మనిషికి చెప్పుకోవడానికి నాకు అవకాశం లేనటువంటి ఒక భయంకరమైనటువంటి దురవ్యవస్థలైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, రక్షణ పొంది సేవలకు వచ్చిన తర్వాత చాలా మంది ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, చుట్టూ చేరుతున్నారు, హాస్పిటల్ పెడుతున్నారు, హక్కులు ఎక్కిస్తున్నారు. దేవా మా భాష్య గారిని జ్ఞాపకం చేసుకుని, దేవా జోసఫ్ బ్రతికించారు, స్వస్థపరిచారు, ఆరోగ్యం ఉంది. చాలా మంది ప్రార్థన చేశారు కాబట్టి బ్రతికారు. కానీ చాలా మంది ఇందాక సిస్టర్ గారు చెప్పారు కదా, గౌరీ సిస్టర్ గారు, ఆ ప్రార్థనలో నాకు నమ్మకలేదు. అంటే వాళ్ళు ప్రార్థన చేశారు, దేవుడు విన్నాడు, బ్రతికించాడు. ఇప్పుడు ఏడుస్తున్నారండి. నిజంగా పరిశుద్ధ స్థానంలో చెప్తున్నాను, వాళ్ళు ప్రార్థన చేశారు, దేవుడు బ్రతికించి వాడుకుంటుంటే అసూయపడేది ఒకరు. 100 కిలోమీటర్లు జర్నీ చేస్తాను నేను. బస్సు అని లేదు, ఆటో అని లేదు, బైక్ అని లేదు, 100 కిలోమీటర్లు జర్నీ చేస్తాను. చూసి ఇది మిషనా లేకపోతే మనిషి ఈ ప్రయాణాలు ఏంటి అంటున్నారు. ఈ ప్రయాణం చేస్తారంటే గట్టిగా సంపాదించుంటాడు. రెండైతే ఒక వారం రోజులు స్పెండ్ చేయండి నాతో, గట్టిగా వాటర్ వేసేసుకున్న శుభ్రంగా చెప్పి ప్రార్థన చేశారండి. కన్నీరు కాచారు చావబ్రతుకుల మధ్య ఉంటే. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి, స్వస్థత ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, పెళ్లి చేసి, సేవనిచ్చి, సంఘాలిచ్చి వాడుకుంటుంటే అదే మనుషులు గుంపులు కూడి ఏంటి నన్ను చావు దెబ్బ కొట్టడానికి, వెన్నుపోటు కొట్టడానికి, రకరకాలుగా మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా నలగొట్టేస్తుంటే మూలుగుతూ బ్రతుకుతూ ఉన్నా.
చెప్తున్నాను కదా, 35 ఏళ్ళ నా జీవితంలో యథార్థంగా దేవుడి సరే చెప్తున్నాను, సంతోషముగా కడుపు నిండా నేను తిన్నటువంటి రోజులు ఈ మధ్యకాలంలో వశిష్ఠ గారు ఇలా అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే. అలా వెళ్ళినప్పుడు మాత్రం ఇంట్లో ఎలా చూడడం సరికి తినడానికి ఎవరో కూడా వచ్చి మోసం చేయాలి. ఇంకా నేను చెప్పాలంటే ఎంత భయంకరమైన బాధ అయితే, నాకు వివాహం అయ్యి అత్తగారి ఇంటికాడు నన్ను మనగడుపు అంటారు కదా, నేను ఇక్కడ ఏమంటారు తెలియదు, అక్కడ నేను ఉన్నప్పుడు కూడా ఎంత భయంకరంగా చూశారంటే, నేను ఇంట్లోంచి బయటకు వచ్చి వాష్రూమ్ కానీ వాష్రూమ్లో ఏడ్చానండి. అటువంటి స్థలంలో ఉన్నప్పుడు కూడా, కొత్తగా పెళ్ళి అయినప్పుడు కూడా నేను ఆనందంగా లేను, అప్పుడు కూడా నన్ను తరుపుతూ ఏడిపిస్తూ వచ్చారండి. అని చెప్తున్నాను అవసరాన్ని బట్టి. ఎందుకు? అసూయ, కక్ష, ద్వేషం. అంటే ఒక మనిషి ఎంత అసూయ అంటే, నువ్వు కనబడితే వీల్లేదు, నువ్వు నాశనం అయిపోవాలి. దానికి దొంగ ప్రేమలు ఆట పెడతారు, నటిస్తారు. ఏదో నాశనం చేయాలి నన్ను నటించి ఈ అసూయని అలా చేసుకుని నిజమా ఏమించేవారు. కానీ తర్వాత చేతులు తీసుకుంటారు. జీవితంలో ఒకటి, కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి లేదంట కదా. నన్ను పెంచుకొని చూడండి. కుక్కలు ఉన్న వాళ్ళు కుక్కను పెట్టుకోండి, కుక్క లేని వాళ్ళు నన్ను పెట్టుకోండి ఒకరోజు. అంటే కుక్క వాడిని దొంగోడు రాకుండానే కాపాడుతుంది. కానీ నన్ను పెట్టుకోండి, ఒక్క పని నాకు అప్పగించండి. ఒకవేళ మీరు అందరూ వెళ్ళిపోయి మీ తాళచెవులు వ్యక్తులు అన్నీ నాకు అప్పగించేసి వెళ్తూ వచ్చిన తర్వాత మీ వస్తువులు మీ ఇంట్లో ఉన్నటువంటివి ఎలా ఉన్నవి చూడండి. కుక్క కంటే నమ్మకంగా పనిచేస్తాను నేను ఎవరి దగ్గర. కుక్క కంటే నమ్మకంగా ఉంటానండి. ఒకవేళ మీరు ఏడిస్తే మీ ఫీలింగ్స్, మీ ఎక్స్ప్రెషన్ గుర్తించి ఏదో ఇబ్బంది అయినట్టు మీరు ఒకవేళ చెప్పారంటే చూస్తాను, లేకపోతే ప్రార్థిస్తాను, లేకపోతే ఇంక తక్కువలకి వెళ్ళి మాట్లాడతాను. అంటే కుక్కను నమ్మనట్లుగా కూడా నమ్మలేదు నా జీవితంలో. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. ఆ ప్రేమ దొరకకపోతే నిజంగా చెప్తున్నాను, ఈరోజు నేను నా జీవితంలో నేను కోరుకుని చెప్పిన, ఒకవేళ మరణం అనేది నాకుంటే నా బాడీని నా జీవితంలో ఒక్కొక్క టచ్ చేయడానికి వీల్లేదు అసలు. దొంగ ప్రేమలు, వేషధారుల ప్రేమలు నాకు అవసరం లేదు. నేను ఇప్పుడు మా సంఘంలో కూడా చెప్పాను, ఒక్కరు కూడా చనిపోతే శవాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకు? ఎదుట యథార్థత లేనప్పుడు, పక్కనే న్యాయము లేనప్పుడు పొగుడుతుంది ఎందుకు? ఏంటి క్రైస్తవ జీవితం అంటే ఏదో ఒక స్థలానికి పరిమితం. ఏంటి ఒక స్థలంలో సరిపోతుందా? ఇక్కడ ఏదో డబ్బా పోటీ వెళ్ళిపోతే నా యూట్యూబ్ నిండా ఫేస్బుక్ ఇది చూస్తే తెలియదా? నా ఏంటి తెలుస్తుంది? దొంగ మొత్తం ఇది ఎలాంటి సామెత, దీనికైతే మొత్తం దొంగంతా కదా అన్నట్టు ఉన్నాయి. అందులో లేని చెప్పుకునే అవసరం ఏమి లేదు. చెప్తున్నాను, పాడైపోయిన జీవితాలను యేసయ్య వచ్చి కాపాడాడు. మధ్యలేని 7 దెయ్యాలు ఇంకా నాశనం అయిపోయిన జీవితం దేవుడు స్వస్థపరిచాడు. జీవితం అంతా అప్పగించుకున్న వారు కావాలి దేవుని దగ్గరకు. సంపాదించుకునేది ఇంకోటి కాదు. అలాగే సామాన్య బుకింగ్ చేస్తున్నాను త్వరగా. కీర్తనలు 119వ కీర్తన, 119వ భక్త దావీదు రచించినటువంటి కీర్తన 164వ వచనం. నీ న్యాయ విధులను పెట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించున్నాను. భక్తుడైన దావీదు రోజుకి ఎన్ని మార్లు అంట? 7 మార్లు దేవుడిని స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. 7 అనగా సంపూర్ణం. అంటే 7 సార్లు చేయని తర్వాత 8 సార్లు వద్దనా? 7 సార్లు చేస్తున్నారు. అలాగే యోబు గ్రంథంలోకి వచ్చినట్లయితే యోబు గ్రంథం మొదటి అధ్యాయము సాదృశ్యం అయితే 7 ఏమో సంపూర్ణతకు సాదృశ్యం. ఈ 10 నంబర్ని యోబు దేవుడికి ఇచ్చాడు. అలాగే అదే విధంగా ఆదికాండము 7వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 2వ వచనం త్వరగా. ఆదికాండం 7వ అధ్యాయం 2వ వచనం. అవును ఎక్స్ప్రెస్ లో ఉందా లేకపోతే ఇది? ఇప్పుడు నేను పూరి టు తిరుపతి ఎక్స్ప్రెస్ ఎక్కాలి. ఇప్పుడు ఆదికాండం 7వ అధ్యాయం 2వ వచనం. పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులను 7, పెట్టెలు 7, పవిత్రము కాని జంతువులు ప్రతి జాతి పోతులను పెట్టి 2 అంటూ మొదలెట్టాడు. ఈ నోవాహు వాడలోనికి 7 అంటే 8 ఎక్కువదా? అంటే దేవుడు చెప్తున్నటువంటి 7 వేరు, మనిషి అనుకుంటున్నటువంటి వేరు 7. చెప్తున్నాను కదా, దీన్ని మీరు అండర్లైన్ చేసుకుని రాసుకుని నోట్ చేసుకుని 1000 ప్రసంగాల మ్యాప్ ఉంది అక్కడ. హల్లెలూయా. మొత్తం బైబిల్ అంతా కలిపితే ఇశ్రాయేలు ఐగుప్తు నుండి అరణ్య యాత్ర మొత్తం ఎంత హిస్టరీ. వాళ్ళు ఆ యాత్ర చేసేటప్పుడు మనం ఈ యాత్ర చేస్తున్నాం అంతే. ఆ యాత్రలో వారికి ఆ జాతుల ప్రజలు ఆటంకంగా ఉన్నారు, ఆ జాతులు జయించాలి. ఇప్పుడు రోమా పత్రిక ఎందుకు చెప్పినట్లుగా పౌలు ఈ క్రీస్తు ప్రేమలో నుండి మనం ఏ విధంగా నన్ను తప్పించడానికి ఇవన్నీ ఒకదానికి ఒకటి ఎంటాడుతున్నాయి. నేను డిగ్రీ కాలేజ్ చదువుతున్నప్పుడు 2 జతలు పట్టు. నాకు సివిల్ డ్రెస్ మాది యూనిఫామ్ లేదు మా కాలేజీకి. నేను ఫైట్ చేశాను ప్రిన్సిపాల్ తోటి, యూనిఫామ్ పెట్టకపోతే ఎట్లా?
ఉన్నవాడు ఉన్నట్లు వేసుకొస్తాడు, లేనివాడు ఎట్లా వస్తాడు, ఇబ్బంది అవుతుంది చదువుకోవడానికి. ఇది కుదరదని చెప్పి ఫైట్ చేశాను నేను కాలేజీలో. కాకినాడ పీవీఆర్ఎస్ కాలేజీలో ర్యాగింగ్ అనేది ఉండడానికి వీలు లేదని డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ ఫైట్ చేసి నేను అక్కడ ప్రిన్సిపాల్ తోటి. అంతేకాదు బెస్ట్ ఒబీడియన్స్ ఆఫ్ ద స్టూడెంట్ కి కూడా నాకు గుర్తింపు కూడా ఉన్నది. హల్లెలూయా. సో 7 ఎక్కించమన్నాడు దేవుడు. 7 పెంటులను 7 జంతువులను ఎక్కించమన్నాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి అన్ని జాతులు సంపూర్ణంగా రక్షించుకోవడానికి రక్షకుడు ఇష్టపడుతూ ఉన్నాడని అర్థమైంది. అక్కడ కేవలం ఒక జంతువు అనేది కాదు, అక్కడ కేవలం అక్కడ మనకి ఫిజికల్ గా కనబడుతున్నాయి అంతే. హల్లెలూయా. అలాగే కీర్తనాకారుడైనటువంటి దావీదు చెప్తున్నట్టు చూడండి. 12వ కీర్తనలోకి వచ్చినట్లయితే ముగింపు సమయం అయిపోతుంది. 12వ కీర్తన. థ్యాంక్ యూ జీసస్. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదిన వెండి అంత పవిత్రములు. హల్లెలూయా. దేవుని మాటలు అంత పవిత్రములు అంటే మట్టి మూస కంసాల మన దగ్గర ఉంటుంది, మోసం లేదనుకుంటారు. హల్లెలూయా. అందులో వేసి ఊదుతాడు ఆయన. ప్రతి మురుకు మషు అపవిత్రత తొలగిపోతుంది అన్నమాట. దేవుని మాటలు అంత పవిత్రమైనవి అంటే. హల్లెలూయా. అంత శ్రేష్టమైనవి దేవుని మాటలు. అలాగనే ఆదికాండం 33వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండం 33:3 త్వరగా. తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడను. హల్లెలూయా. పద్దనరామ నుండి లాబాను అనే మామ దగ్గర నుండి యాకోబు ఆస్తి పిల్లలు భార్యలతో కలిసి వస్తున్నప్పుడు ఏసావు అనే తన అమ్మను కలుసుకోవడానికి 7 మార్లంట. భక్తి జీవితంలో ఒక వినయానికి సాదృశ్యం ఈ మాట. భక్తి చేస్తుంటే వినయం లేదండి, పెద్ద లేదు, చిన్నది, అంత చెత్తదందని ఉండాలి. నువ్వు ఎంత భక్తి అనేది ఎంత ఎత్తుగానే ఎదిగే కొద్దికి ముదుగుతూ ఉండాలన్నమాట. అలా యాకోబు బోర్డు ఆస్తి సంపాదించుకున్నాడు, భార్య పిల్లలను. ఒరే నన్ను మా అన్న చంపడానికి చూస్తున్నాడు, కొడుకులు చెప్పాడు, వేసారని వేసేద్దరు కానీ చెప్పట్లేదు ఆ మాట. 7 మార్లు సాగిలు పడుతూ అన్న దగ్గరికి వస్తూ ఉన్నాడు. అంత వినయాన్ని చూపెడుతున్నాడు యాకోబు యాసావు దగ్గర. అంతేకాదు ఆదికాండం 47వ అధ్యాయంలో ఫరో ఒక కల వచ్చింది మాట. 7 పీల వెన్నులు, 7 పుష్టి కలిగినటువంటి వెన్నులు, 7 బలిసినటువంటి ఆవులు, 7 బలహీనమైనటువంటి ఆవులు, 7 అక్కడ. ఆ కళ ఏంటో తెలుసుకోవడానికి చిత్తక్రాంతుడై ఉన్నాడు. చెరలో ఉన్నటువంటి యోసేపు వరకు ఆ మాట వెళ్ళింది, వచ్చాడు. 7 సమృద్ధి కలిగినటువంటి సంవత్సరములు పంట పండుతుంది స్థానముగా. ఆ సంవత్సరం పండిన తర్వాత రాజా 7 భయంకరమైన సంవత్సరాలు రాబోతున్నాయి, కరువు తినడానికి తిన్నుండదంటే ఈ 7 సంవత్సరములు పండినటువంటి పంట ఈ యోసేపుకి అప్పగిస్తే ధాన్యాన్ని సమకూర్చాడు. ఈ రోజు క్రైస్తవులకి వాక్యం విలువ తెలియడం లేదు. శ్రమల కాలము రాబోతుంది, అంత్యబద్ధ క్రీస్తు పరిపాలన రాబోతుంది, ఈ లోకమంతా కూడా ఏక ప్రభుత్వం రాబోతుంది. అందుకని మొత్తానికి ఇప్పుడు అన్ని ఈ ఏటీఎంలు పేటీఎంలు అవన్నీ ఎందుకు వచ్చినాయి అనుకున్నాం. మొత్తం ఏక ప్రభుత్వానికి ఇవన్నీ ముంగుర్తు మాట. అప్పుడు ఇంకా డబ్బు కరెన్సీ అనేది ఎవరికంటే కనబడదు. రజతుకి రాసినటువంటి యుగాంతం పుస్తకంలో ఖచ్చితంగా ఉన్నది మాట. హల్లెలూయా. యుగాంత పుస్తకంలో రాకడను గురించి, శ్రమల కాలం గురించి వర్షముగా లేఖనాలతో ఆయన రాసేదండి. హల్లెలూయా. కనుక దేవుని వాక్కు స్థిరమైనది, శ్రేష్టమైనది. ఇప్పుడు ఏ యూట్యూబ్ ఆన్ చేసిన, ఫేస్బుక్ ఆన్ చేసిన విస్తారముగా వాక్యములు, రేడియోలో, టీవీలో, ఎక్కడెక్కడ ఈ కోటలు ఎన్నో. మా చిన్న ప్రాయంలో దాదాపు 20 సంవత్సరాల క్రితం అయితే కోటలు ఏమి ఉండేవి కాదు. ఎప్పుడో అక్కడ చర్చ ఉందంట, పాస్టర్ ఎప్పుడో వస్తారంట, ఏ టైమో తెలియదు, అట్లా ఉండే చిన్నత. ఇప్పుడు ఇంట్లో ఉండి వాక్యం వినేచ్చండి సింపుల్ గా. అంటే ఎంత విస్తారముగా దేవుని వాక్యము దొరుకుతుంది. ఇప్పుడు తర్వాత అంత్యబద్ధ క్రీస్తు పాలన జరుగుతుంది. బైబిల్ పట్టుకునేవాడు ఇంట్లో బైబిల్ ప్రార్థన చేసుకొని ఇప్పుడు జరగట్లేదా? యూపీలో బోర్డు ప్రాబ్లం. యూట్యూబ్లో మా సహోదరులు సేవ చేస్తున్నారట. మన యూపీకి వెళ్ళి వచ్చాను. హల్లెలూయా. ప్రాణాలు తగ్గించి క్రైస్తవులకి ఇల్లు అక్కడ క్రిస్మస్ పెట్టుకోమని చెప్తాడు. అదే యోగి ఆర్జనంగా క్రిస్మస్ పెట్టుకున్న అడ్రస్ తీసుకుని జైలు పెట్టి బెయిల్ ఎక్కడ చేశాడు. ఇప్పుడు జార్ఖండ్ దగ్గర సండే ఆదివారం సెలవు లేకుండా సాటర్డే షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ. ఉండదు. అందుకే అవకాశం ఉన్నప్పుడు ప్రార్థించాలి. వయసు ఉంది, దేవుడి పని చేయాలి. ఇప్పుడే ఏది చేసాను ఇప్పుడే చేయాలి. వాక్యము చదవాలి, వాక్యము ప్రకటించాలి, దేవుని స్వరం వినాలి.
ఇప్పుడే అందుకే ఇది మిక్కిలి అనుభవ సమయం, ఇంకా రక్షణ పొందదా, ఇప్పుడే నా సీక్రెట్ బాప్తిజం తీసుకున్నాను నేను మనకు తెలియదు. నా బాప్తిజం మా పెద్దనికి సీక్రెట్గా తీసుకున్నాను నేను. ఆ తర్వాత తెలిసింది ఏదో తిట్టుకున్నారు అయితేనంటే. అదే ఎందుకంటే రక్షణ మీద వాళ్ళకి తెలియదు, కానీ వద్దు అని ఆపేస్తారు పడ్డ వాళ్ళు. ఇదేం నేరం కాదు. చెప్తున్నాను ఇలా 7 సంవత్సరాలు, 7 అనేటువంటి ఒక సంఖ్య చాలా ప్రాధాన్యత. మన నుండి లెక్కేస్తే ఈ దేవుని వరకు 7 వస్తుంది మాట. హల్లెలూయా. ఇప్పుడు ఈ మూలవాక్యంలో ఈ జాతులు కనానులో ఉన్నారు. రోమా 8లో పౌలు చెప్పినట్టుగా క్రీస్తు ప్రేమలో నుండి ఎడబాపు వాడు ఎవడంటే వీళ్ళందరూ ఎడబాపడానికి వస్తున్నారు. డబ్బు, ధనము, బలము, శక్తి, వస్త్రం, ఇవన్నీ రకరకాల ఒకటి నీ భక్తిని నీకు దూరం చేయడానికి వస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలంటే, వాళ్ళు కణానికి ప్రవేశించాలంటే వీళ్ళని చంపే వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు మనం పరలోకము అనేటువంటి ఆ దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే యేసు ప్రేమను పొందకుండా వెళ్ళడం సాధ్యము కాదు. కొంతమంది అంటారు పరిశుద్ధం ఉంటే చాలు, రక్షణ పొంది చాలు, బైబిల్ చదివితే చాలు కదా, సరిపోతుంది. పిల్లవాడికి ఒక ఇడ్లీ చాలు, ఆ పిల్లవాడి కన్నా తండ్రికి ఒక ఇడ్లీ సరిపోతుందా? సరిపోతుంది. పిల్లవాడికి మాత్రం ఒక ఇడ్లీ. అలాగా అందుకే పౌలు అన్నాడు కొరింథీ 3లో, కారణం పెట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారుగా అన్నారు, కానీ ఎట్లా ఉన్నారట, ఇంకా పిల్లలుగా ఉన్నారని బాధపడుతున్నాడు ఆత్మదేవుడు. మన పిల్లలు ఎదగకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం, ఏ విటమిన్ లోపం ఉందో చూస్తాం అన్నమాట, గ్లూకోజ్ సేపులు అన్ని చేస్తాం. మరి మనము ఆత్మీయంగా. హల్లెలూయా. కాబట్టి ఈ 7 జాతులు ఎక్కడున్నారు? ఇప్పుడు మనలో ఉన్నారు 7 జాతులు అన్నమాట. లోబడలేవు. యాకోబు లోబడ్డాడు, నేను లోబడవు, తిరుగుబడుతున్నాను. నమ్మకం లేదు, ప్రేమ లేదు, యథార్థత లేదు, నీతి లేదు, న్యాయం లేదు. జీవితం అంతా ఇంకంతే. ఎలాగైనా ఇప్పుడు నేను చెప్తున్నాను సభాముఖంగా, జీవితంలో నమ్మకమైనటువంటి వారు దొరికితే వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చైనా కాపాడుకోవడానికి ప్రయాసపడాలి. అందుకే నన్ను ఒక్క దొరకలేదనుకో, నన్ను పెట్టుకుని ఆ స్థానంలో ఒక్కటి కూడా పోదు. పైకి వచ్చి నీ జోడికి వచ్చిన నేను చూసుకుంటాను. హల్లెలూయా. దేవుని నేను బాప్తిజం రిస్క్ చేసి పొందాను. నేను బాప్తిజాలు కూడా చాలా రిస్క్ చేసి బాంబులు పేర్చిన క్వారీలో అటువంటి స్థలాలకు వచ్చాను. ఖమ్మం జిల్లా భద్రాచలం దగ్గర బావిలో నూతులు వచ్చాను బాప్తిజం. అక్కడ అంత అందుబాటులో లేని స్థలాల్లో చాలా రిస్క్ చేసి ఇచ్చాం. రకరకాల పోరాటాలు, వ్యతిరేకతలు. నేను ఒకటొకటి క్రీస్తు. అందుకే పౌలు కొరింథీ 13లో చెప్పాడు, ఏంటి దేవుని ప్రేమ ఎరగపోతే వ్యర్థుని అన్నాడు మాట. భాషలు మాట్లాడిన, నా ధనమంతా ఇచ్చేసిన, నా శరీరం దేహం అంతా కాల్చబడడానికి ఇచ్చేసిన, గడగడలాడు కొంచెంతో సమానం ఎంచుకున్నాడు. ఆ పదమూడు అంతా ప్రేమ కోసం కనబడి మొదలు పడింది పత్రిక. హల్లెలూయా. కాబట్టి మెసేజ్లో ఈ లోపల ఈ జాతులు ఉన్నాయి. నిన్ను లోపడినవు దేవునికి, సేవకునికి లోపడు. సేవకుడు మాట వినాలనిపించదు, నమ్మకం ఉండవు, కామన్. ఇంకా అందరితో కలిపి లేదు, దేవుడు సీరియస్ అవుతుంది అన్నమాట. యాకోబు చూడు, ఏ అవసరం యాసకు లోపడటం చాలా కాలం అయిపోయింది కదా. అదే యాకోబు భార్య కోసం 7 సంవత్సరాలు పనులు చేశాడు, మోసం చేసాడు. 18 లాభాను మళ్ళీ ఇంకో భార్య కోసం, ఆయన కోసం మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు పనులు చేశాడు. ఈ రోజు రక్షకుడు కూడా మన కోసమండి. అక్కడ తండ్రిని, ఆ హోదాన, మహిమ స్థలాన్ని అన్ని విడిచిపెట్టి ఇక్కడికి వస్తే ఆయనకి మనం ఎట్లా ఉన్నాం, ఎలా లోపడుతున్నాం, ఏం చేస్తున్నాం ఆయన కోసం అంటే ఎవరి పరిధిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు జీవితం అంతా. కాబట్టి నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేస్తాడు. 7 దయ్యాలు నాశనం చేసేస్తే మనిషి జీవితం అన్నమాట. దావీదు 7 మార్లు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఈ 7 అనేటువంటి ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి నీ ప్రార్థన గదిలో ధ్యానం చేసుకో. నీ జీవితంలో చెప్తున్నాను, ఇంతవరకు నువ్వు అనిపించినటువంటి దైవ ప్రత్యక్షతలో నీకు ఖచ్చితంగా అక్కడ దొరుకుతాయి మాట. హల్లెలూయా. కాబట్టి ఈ స్థలానికి నేను ప్రార్థన చేసుకుని ఎలా వచ్చాను. సో ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది. మేము ఎన్ని రోజులు ప్రార్థన చేయాలో మాకు ఏమీ తెలియదు. మేము ఆయనకి ఏం చెప్పలేదు. మేము రావడమే చెప్పాం, మళ్ళీ వెళ్ళిపోయి చెప్పాం. తర్వాత రాగేంద్ర సుధా గారు మంగళవారం నా పెట్టేసుకున్నారు. ఇక 3 రోజులు 3 2 6 అదొకటి 7 చూసారు ఎట్లా ఉందో. దిస్ ఇస్ ద గాడ్స్ ప్లాన్. హల్లెలూయా. దేవుని ప్రణాళిక. అదే సమయంలో పంచాయతీలో 7 గ్రామాలు అంటారు. హల్లెలూయా. దేవుడు ఈ విధంగా చేస్తున్నా అంటే ఒకటి చెప్తున్నా, ఖచ్చితంగా దేవుని పిల్లలుగా మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో నాకు తెలియదు. ఎప్పుడైతే వచ్చావో నీ కులం వేరు, నీ మత వేరు, అంతా నథింగ్ చెప్తారంతా. వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంతే. అలాగే మనం యేసు రక్తంలో కడగబడినటువంటి దేవుని పిల్లలు. ఆయనే మనకి పెద్దని అంటే యేసయ్య. 70 చెప్తాడు, జ్యేష్ఠుడు అంటాడు ఆయన మనకి.
ఇంకా అన్ని పక్కన పెట్టాలన్నమాట. ఆయన కొరకు బ్రతకడానికి మనం ఇష్టపడాలి. ఆయన రాకడ సమీపిస్తూ ఉంది, రాబోతూ ఉన్నాడు. ఆయన విస్తారంగా దొరుకుతున్నటువంటి దేవుడి వాక్యము నీ హృదయం అనేటువంటి ఆ ధనాగారంలో పోగు చేసుకుని ఆ విన్నదాన్ని బట్టి నీ జీవితంలో ఎవరికి లోపడాలో ఎలా వ్యక్తులు. కొంతమంది ఏంటంటే భక్తులకు లోపడరు, భక్తులకు లోపడరండి, మేలు చేసేవాడికి లోపడరు, మిగిలిన అందరికీ లోపడతారు. ముంచేవాళ్ళు నమ్ముతారు, మంచి వాళ్ళు నమ్మరు. ఎందుకు కదా మన జీవితంలో కదా, ముంచేవాళ్ళు నమ్ముతారు, మంచి వాళ్ళని నమ్మరు అన్నమాట. అందుకే నేను చెప్తున్నాను, నా జీవితంలో నాకు ఒక సాక్ష్యం ఉంది. ఇంతవరకు 35 ఏళ్ళ నా జీవితంలో నన్ను నమ్మిన ఏ ఒక్కరిని నేను విడిచిపెట్టలేదు. నన్నే విడిచిపెట్టి వెళ్ళిపోయాను. అలా నా దగ్గర ఏమీ లేదు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుడు ఉన్నాడు, రండి చేసుకున్నాం, నేను వీలైతే ఈ సంఘాలు మీకు అప్పగించి వెళ్తానంటే లేదు. ఏమవుతుంది సార్, నేను చచ్చిపోతే ఆ ప్లేస్ వాళ్ళు రావాలని నా కాలు నొక్కారు పాస్టర్ గారు. ఎక్కడన్నా మీరు విన్నారా? నేను చనిపోతే ఆ స్థానంలోనికి ఇంకొక వ్యక్తి రావడం వరకు నా దగ్గరకు వచ్చారు. పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు ఎలా బాగుంటారు. మరి వీడియో చూశారు కదా, మీరు చూసారు కదా. మరి అందరూ చూస్తే పెళ్ళి అయ్యి పిల్లలు కానీ సంఘాలు కట్టాలని అనుకుంటారు వాళ్ళ. అంటే త్వరగా చచ్చిపోతాడు. వీడి ప్లేస్లో మనం రావాలంటే కాళ్ళు దగ్గర కూర్చోవాలి, కాళ్ళు పెట్టుకుంటే పాస్టర్ గారు బతుకున్న జనాల్లో మరి వాళ్ళకి సేవ చేశారు. కాబట్టి ఇది వాళ్ళకి ఉండడమే న్యాయం. ఇది కాకపోతే అలా కోరుకోకూడదు. ఎప్పుడు మోకాలు నమ్ముకున్నానంటే నేను భయంకరమైన బ్లడ్ మోషన్స్ వస్తున్నా, ఉపవాసాలు నమ్ముకున్నా, ఇక్కడ మైనర్జెన్స్ వచ్చారని ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా కోట్ల రూపాయల ఆస్తిని ప్రజల నుండి దోచుకున్నారు కంపెనీ వాళ్ళు. ఫాస్టింగ్ ఇది ఇక్కడ మైనారిటీ అని క్రైస్తవుల బూస్ట్ బాన్మీటర్ లేదు. దేవుని శక్తి మోకాళ్ళ ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో ఉంది. ఉన్న స్థలంలో యథార్థంగా మోకాళ్ళని నీవే నాకు దిక్కు ప్రభా, నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు, బ్రతికిన చంపేసిన నువ్వే, కాబట్టి నన్ను ఏం చేస్తావో చేసుకో, నేనైతే నీ కొరకు ఏదో చేయాలనుకుంటున్నాను అని ఒక ప్రార్థన చేశాడు దేవుడి దగ్గర. సంవత్సరం కూడా తన జీవితం ముగింపులో ఒకటే. ఆ పక్కన వాళ్ళు అన్నారు, దయచేసి దీనికి ఆధారం అవ్వు, దాని దగ్గర తీసుకెళ్ళి నన్ను నిలబెట్టన్నా. తీసుకెళ్ళారు. వాళ్ళు తిక్కడు, వీడు అలాకోసేపు చచ్చిపోతారు కదా అని అనుకుంటే వాళ్ళు ఏం చెప్పి చేసేసారు. అలాగా తీసుకెళ్ళారు. ఒకటే సంశయం, దేవుడి ప్రభా ఒక్కసారి నన్ను చంపిన దానికంటే మరణం ద్వారా చంపిన సంఖ్య ఎక్కువ మాట. హల్లెలూయా. ఈ ద్వితీయోపదేశ కాలంలో సంఖ్య కూడా బలముకు మించిన వారంటే 7 జాతులు ఏంటి, మన అందరికంటే వాళ్ళు సంఖ్య కూడా బలముకు మించిన వారే. ఇశ్రాయేలీలేమో మాట్లాడితే మోసే మీద సరుకుడు ఏంటి, మోసేని వెంబడించేది కొంతమంది, ఈ యొక్క ఎవరు కోలాహుని వెంబడించేవాడు కొంతమంది. మోసే ద్వారా అద్భుతాలు చూసిన వాళ్ళు ఏమయ్యారంటే, మోషేతో ఇన్ని కార్యాలు చూసి ఆ ఫరో లాంటి దుర్మార్గుడి యొక్క దుర్మార్గుని అణచివేసి మోషే ద్వారా ఎన్నో కార్యాలు చేస్తే ఈ ఇశ్రాయేలుకి కలిసి బుద్ధి జ్ఞానం కూడా ఉందో లేదో నాకు తెలియదు. కోరాన్ని ఎలా వెంబడించారు అర్థం కాలేదు. సౌలు కుమారుడైన యోనాతాను ఆ తర్వాత రాజు తనే, అది తెలుసు దానికి. అయినా సరే ఎక్కడి నుంచి వచ్చిన దావీదుని వెంబడించి ఇష్టపడ్డాడు. ఇది భక్తి అంటే. అలాగే భక్తి అంటే అదేంటి, దేవుడి మహిమ కొరకు నిలబడిన వ్యక్తి కొరకు చావడానికి నేను రెడీ. నేను ఈ రోజులో తయారవడానికి కారణం యథార్థంగా చెప్తున్నాను. క్రైస్తవ మాస్టర్లో నేను హైదరాబాద్లో పోలీసు కలవరకు వెళ్ళాను. వాక్యం చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఉన్నాయి, లేవన్న స్వస్థతలు అన్నీ ఉన్నాయి, కానీ ప్రేమ లేదు. 2012లో మొట్టమొదటిసారిగా అమెరికాలో ఉన్నటువంటి రంజిత్ గారికి నేను ఫోన్ చేసి, నేను ఫలానా కాకినాడ చాలా భయంకర స్థితిలో ఉన్నాను, మీతో మాట్లాడాలనుకుంటున్నాను, నాకు ఫోన్ నెంబర్ దొరికింది ఒకసారి అని అంటే వెంటనే నా ఫోన్ కట్ చేసి 14 నిమిషాలు పట్టింది ఒక ఫోన్ కాల్కి ఆ రోజుల్లో. అప్పుడు సికింద్రాబాద్ బాలాజీ నగర్లో క్రీస్తు రాజు గారి ఒక పాస్టర్ గారి దగ్గర నేను ఉన్నాను మాట్లాడుతూ. అక్కడి నుంచి ఫోన్ చేస్తే 14 రూపాయలు పెట్టింది ఒక కాల్కి. తర్వాత ఆయన కాల్ కట్ చేసి నాతో మాట్లాడి 10 నిమిషాలు ప్రార్థన చేసే తర్వాత ఆమె అమెరికాకి వచ్చిన తర్వాత వెళ్ళాను. నిజం చెప్తున్నాను, యథార్థంగా ముఖస్థుతి పొగటం కొట్టాలి. ఈరోజు జోసఫ్లో అంటే ఈ ప్రేమ, బోల్డ్ ధనాన్ని నేను ఎదుర్కొన్నాను, బోల్డ్ ఆఫర్స్ నేను ఎదుర్కొన్నాను. ప్రేమ కొరకు, దేవుడి కొరకు, సేవ కొరకు, స్వార్థ కొరకు, సత్యసారణ కొరకు. లేకపోతే రోజు నాకు సొంత బిల్డింగ్, కారు, బోల్డ్ ఉండే, బోల్డ్ మంది నా చుట్టూ ఉండేవారు. ఈరోజు మోసేవాళ్ళు లేకపోతే బ్యాంక్ అకౌంట్స్ డీల్ చేసేవాళ్ళు నా చుట్టూ ఎవరు ఉండాలంటే నాతో కలిసి సిల్వర్ మొత్తం అనేవాళ్ళు కావాలి. అలాగే దైవజనులను చనిపోయే స్థలంలో నేను చనిపోతాను అక్కడ అనుకున్నవారు కావాలి. ఇలా కొడుకుడు నేను అక్షేపం లేకపోతే ఒరే నేను దేవుడు ఎందుకు పెడుతున్నాడు, నువ్వైతే దేవుళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థిస్తాను. కాబట్టి పాస్టర్ గారు కూడా నేను తిక్కేసరితో తోడుకుపోతే చెప్తాను అప్పటికి. అందుకే పురుషు ట్రైన్ ఇస్తున్నాను నాకు. ఎందుకంటే దైవజనుడు ఎక్కడ చనిపోతే అక్కడ చనిపోవడానికి ఇష్టపడాలి. అందుకని ఈ రోజు ఎంత దుర్మార్గుడు అంటే దైవజనుడు త్వరగా చనిపోతే మానసికంగా, శారీరకంగా ఏడికిస్తే ఆ పోషణ నాకు వస్తుంది, ఆ సంఘం నాకు వస్తుంది అని దుర్మార్గమైనటువంటి వ్యక్తులు సంఘాలలో ఉన్నారంటే వీళ్ళ పర్వక రాజ్యానికి వెళ్తారు.
వీళ్ళ పరిశుద్ధాత్మ దేవుడిని అంగీకరిస్తాడా? వ్యభిచారులైన దేవుడు అంగీకరిస్తాడు, కానీ ఇలాంటి వేషధారులను దేవుడు ఎన్నడూ ఎప్పుడు అంగీకరించినట్లు చరిత్రలో లేదు లేదు లేదు. హల్లెలూయా. ఆయనను యథార్థవంతుడైన ఆయన దేవుడు తల్లిదండ్రుల దగ్గర పిల్లలుగా ఎన్నో రకాలు చేస్తారు. ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఆయన లాంటి పరిశుద్ధత, ఆయన లాంటి లాగా ఉండాలంటే ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళడమాట. దేవదూతలను కూడా ఆయన ప్రేమను కోరుకుంటాడు. మట్టి మనుషులైన మనలో ప్రేమ కోరుతున్నాడు. ఒకటేనండి, రండి కలిసి సేవ చేద్దాం, రండి ఆయన కొరకు మరణమైనా సరే జీవమైనా సరే ఏసై కొరకు అవసరమైతే బ్రతకానికి ఇష్టపడతాం, లేదంటే అదే ఏసై కొరకు కలిసి చచ్చిపోతాం. షడ్రక్ మెషక్ అబేద్నెగో ముగ్గురు నాకు ఇన్స్పిరేషన్ అండి. కలిసి అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. రండి ఈ రోజు అలా కలిసి సంఘాలకు ఆడదాం, కలిసి ఏసైను చాడదాం, కలిసి దేవుని పని చూద్దాం, కలిసి మొదలు తోలు తీద్దాం. రండి. అంతేగాని భక్తుల్ని అబద్ధాలు ఆడి భక్తులను మోసాలు చేసి వాళ్ళ ఆరోగ్యాలు ఎలాగ ఏడుస్తూ ఉపవాసాలను ఎలాగ పోగొట్టుకుంటారు కదా భక్తులు. ఇప్పుడు మధ్యలో ఇలాగ చాలా మంది మోసాలు చేసి పాలు చేస్తారు. ఈ పాటకి ఎప్పుడో చచ్చిపోవాలని ఎందుకు ఆయన నన్ను బ్రతికించేసుకున్నాడు. ఏ మెడిసిన్ నన్ను బ్రతికించలేదు, ఏ ఫుడ్ నన్ను బ్రతికించలేదు. లోపల మంట మండుతుంది, అగ్ని జ్వాలలాగా. క్రీస్తు ప్రేమ జ్వాల మండుతుంది. తూర్పు పడమృతుల దర్శనం విస్తరించాలని మొత్తానికి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ రీతిగా దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి నాకు ఇచ్చినటువంటి సంఘాలు రేపు ఆదివారం వెళ్ళిన 4వ బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది అమలాపురంలో, కోనసీమ జిల్లాలో. ఇప్పుడు 4 యాడ్ అవుతుంది. దాదాపు ఈ 4 స్థలాలకి నేను 300 కిలోమీటర్లు సంపూర్ణమైన ఆరోగ్యం ఆత్మాభిషేకం ఇచ్చి ఈ పరిచయం అందరికీ క్షేమాలతో నడిపించినట్లుగా మరి గ్లోరీ సిస్టర్ గారు నేను చేస్తున్నటువంటి పరిచయం కొరకు మీ అందరిని ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ మరి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సుధాయి గారికి, అమ్మగారికి, అలాగే దైవజనులు తీసుకురావడానికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాట ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ కూడా